సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ గారికి ఒక చిన్న రిక్వెస్ట్. ఇది నేను ఒక యూట్యూబర్ లాగా ఒక ఇన్ఫ్లుయెన్సర్ లాగా నేను మాట్లాడుతుంది కాదు సార్. ఒక భారతీయుడిలో ఇది నా చిన్న విన్నపం. అన్వేష్ ఇష్యూ మీద మీరు రియాక్ట్ అయ్యారని చెప్పి వార్తలు వచ్చాయి నిన్న మల్టిపుల్ న్యూస్ అవుట్లెట్స్లో. ఎలా అయితే ఐబొమ్మ రవి వేరే దేశంలో కూర్చొని ధమ్కీలు ఇచ్చాడు, ఆ వ్యక్తిని మేము ఇవాళ ఇక్కడ దాకా తీసుకొచ్చాం, అన్వేష్ అనే వ్యక్తి కూడా ఇవాళ అలాగే మాట్లాడుతున్నాడు అని మీరు చెప్పినట్టు వార్తలు వచ్చాయి సార్. ఇక నా అన్వేష్ వ్యాఖ్యల్ని సీరియస్ గా తీసుకున్నారు పోలీసులు. సో నా అన్వేష్ అరెస్ట్ కోసం బలమైన ఆధారాలను సేకరించే పనిలో ఉన్నారు. బయటికి వచ్చి సీతమ్మ వారి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ సీతాదేవి తర్వాత ద్రౌపది ఏ టీషర్ట్లు వేసుకున్నారా రేపులు అయ్యాయి. చెప్పిన కాంటెక్స్ట్ అది కాదు, సారీ చెప్తే ఎందుకు తీసుకోవట్లేదు అంటున్నాడు సార్. సారీ చెప్తే ఎందుకు తీసుకోవట్లేదంట. సారీ చెప్పా కదా, కోపం వస్తే నేను అంతే. దానికి ధైర్యంగా నేను మలేషియా, థాయిలాండ్ ఎక్కడో కూర్చున్నా. నేను నా దగ్గరికి ఎవరు వస్తారని ఒక ధైర్యం ఉంది సార్ ఆయనకి. మనం ఒక్కటే చేయాలి సార్ ఆ ధైర్యానికి. మన ప్రెస్ మీట్ ఆ ధైర్యానికి భయాన్ని పరిచయం చేయాలి సార్. వెన్నులో వణుకుని పరిచయం చేయాలి. అయిపోయింది నాకు కథం. రిలీజియస్ సెంటిమెంట్ ని ఏ ఒక్కళ్ళు హర్ట్ చేయకూడదు, అది క్రిమినల్ అఫెన్స్. సో లీగల్ గానే మనం పట్టుకుందాం, లీగల్ గానే తగులుకుందాం. ఇప్పుడు మీ అందరికి చెప్తున్నాను, ఈ మెసేజ్ ని కట్ చేసి దయచేసి వీడియోని సజ్జనార్ గారి దాకా రీచ్ అయ్యేలా మీరు చేయండి. అది మీరు ట్విట్టర్లో పెడతారో హ్యాష్ ట్యాగ్ ఏం పడతారో మీ ఇష్టం. అది ఒక హ్యాష్ ట్యాగ్ ని పెట్టుకుందాం, మీరే చెప్పండి, కింద కామెంట్లో రాయండి. ఆ హ్యాష్ ట్యాగ్ నేను పిన్ చేస్తాను. కొడక్క ఇప్పుడు రారా రారా కొడక్క దాన్ని పెట్టి ఇవాళ మనం వాయించేద్దాం. ఈ ధర్మం కోసం యుద్ధం ఇది. నేను జస్ట్ ఒక వారధిని మాత్రమే. నువ్వు చేసిన తప్పుకి లీగల్ గానే రిపర్కర్షన్ దమ్మున్న మొగాళ్ళలో వచ్చి ధైర్యంగా తీసుకో. రా భారతదేశానికి రా. కొడక్క ఇప్పుడు రారా. నీ మీద ఏవైతే ఎఫ్ఐఆర్స్ ఉన్నాయో దాన్ని మొగాళ్ళ ఫేస్ చేయి. తప్పు లేకపోతే బయటికి రా, తప్పు ఉంటే ప్రొసీడింగ్ అనేది మొదలవుతుంది. నీ మీద ఉండే ఆడియో లీక్స్, వీడియో లీక్స్ ఈ వీడియోలో నేను పెట్టను. కేటగారికల్ గా 1 by 1 మనం దాన్ని వదులుదాం. కానీ నాకు ధమ్కి ఇద్దాం, నన్ను బ్లాక్మెయిల్ చేద్దాం చూసాక. నాకు చెస్ బాగా వచ్చు, నేను చెస్ ఆడతాను. నేను ఎత్తుకు పై ఎత్తేస్తాను. నీకు తెలియని విషయం ఏంటంటే, నువ్వు తగులుకున్న వ్యక్తి ఆ చెస్ బోర్డ్ మీద ఉండే ఒక డైనోసార్ అంటాడు. ఆ డైనోసార్కి రూల్స్ ఫాలో అవ్వాలా లేదా అని తెలియదు. If you think you are bad, I'm your dad. బంట ఏనుగా మంత్ర రాజా అని చూడదు, లటక్కని తీసుకుని మింగేస్తుంది. సో నా దగ్గర ఎత్తులు పై ఎత్తులు డైరెక్ట్ బుల్డోజే. సారీ చెప్తే వదిలేదు. నేను చెప్తున్న కాంటెక్స్ట్ ఏంటి, ఆ సీతమ్మ వారి గురించి అంటున్నావు కదా, దాని గురించి మనం మాట్లాడదాం. కాంటెక్స్ట్ లో మాట్లాడానా, ఏ కాంటెక్స్ట్ లో మాట్లాడానో మాకు అర్థం కావట్లేదా? మా ఐక్యూ నువ్వు తక్కువ అంచనా వేస్తున్నా. నేను చెప్తాను ఏ కాంటెక్స్ట్ లో మాట్లాడా. నేను ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఆడపిల్లల మోడెస్టీ గురించి మాట్లాడుతూ ఏది ఈ వ్యక్తి ఆడపిల్లల మోడెస్టీ గురించి. మీరు బ్యాక్ వెళ్ళి ఈ వ్యక్తి పెట్టిన థంబ్ నెయిల్స్ కానీ లోపల చేసిన చేష్టలు కానీ చూస్తే ఆడపిల్లల మోడెస్టీ గురించి ఈ వ్యక్తి మాట్లాడేది అంటారు. సరే మాట్లాడుతున్నాడు అనుకుందాం, వాక్ స్వాతంత్రం ఉంది, భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది చెప్తున్నాడు. శివాజీ గారు మాట్లాడిన మాటలకి కౌంటర్ ఇస్తూ తక్కువ దుస్తులు ధరిస్తేనే మానభంగాలు చేస్తారా, ఫుల్ గా వేసుకుంటే కూడా జరుగుతాయి కదా అనే పాయింట్ ని ప్రూవ్ చేయడానికి ద్రౌపది మాత సీతమ్మ దేవులు నువ్వు తెస్తావా? అది చిన్న తప్పు అనుకుంటున్నావా? సారీ చెప్తే వదిలేద్దాం అనుకుంటున్నావా? అది చెప్పడం ఎగ్జాంపుల్ తీసుకోవడం కూడా కాదు. వాళ్ళ పట్ల నువ్వు చెప్పిన అసభ్యకరమైన మాటలున్నాయి కదా. నిన్నే చెప్పాను, బూటు కాళ్ళతో రొమ్ము మీద కొట్టి సారీ చెప్పాను. అయితే ఏంటి, నువ్వు అయితే ఏంటని కళ్ళు ఎగరేస్తున్నావు కదా. అది కాదు సారీ అంటే, అది కాదు ప్రాయశ్చితం అంటే. నువ్వు మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో ఎఫ్ఐఆర్ నువ్వు ధైర్యంగా ఫేస్ చేసి లీగల్ కాన్సిక్వెన్స్ని ఫేస్ చేసిన తర్వాత నువ్వు సారీ చెప్తే అది సారీ. అదే